మనం రోజూ చూసే ప్రపంచం వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి ఈరోజు లోతుగా చర్చిద్దాం. మనకు అందిన ఒక ఫిజిక్స్ పాఠ్యాంశం ఆధారంగా కాంతి ప్రయాణాన్ని శాసించే 2 అద్భుతమైన నియమాలను విడమరిచి చూద్దాం. అవి పరావర్తనం మరియు వక్రీభవనం. అవును, ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయం కాదు, మన చుట్టూ ఉన్న టెక్నాలజీ వెనుక ఉన్న మ్యాజిక్ ఇదే. కరెక్ట్. ఒక అద్దంలో మన ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, ఒక భూతద్దం అక్షరాలను ఎలా పెద్దదిగా చూపిస్తుంది, చివరికి ఈ ప్రపంచాన్ని చూసే మన కళ్ళు అవి ఎలా పనిచేస్తాయి, వీటన్నింటి వెనుక ఉన్న రహస్యాలను మనం ఛేదించబోతున్నాం. ఈ చర్చలో ముఖ్యంగా కొన్ని ఫార్ములాలపై దృష్టి పెడదాం. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అస్సల్లేదు. ఈ సూత్రాలు కేవలం అక్షరాలు, సంఖ్యలు మాత్రమే కాదు. అవి కాంతి ప్రవర్తనను ఖచ్చితంగా అంచనా వేయగల శక్తివంతమైన సాధనాలు. చెప్పాలంటే అవి ఫిజిక్స్ ప్రపంచంలో మనకున్న చీట్ కోడ్స్ అన్నమాట. బాగా చెప్పారు. సరే, ఇక ఈ టాపిక్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ముందుగా పరావర్తనం అంటే రిఫ్లెక్షన్. చాలా సింపుల్గా చెప్పాలంటే కాంతి ఒక ఉపరితలాన్ని తాకినప్పుడు ఒక బంతిలాగా వెనక్కి తిరిగి రావడం. అంతే. మనకందిన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను కేవలం 2 చిన్న నియమాలు శాసిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ 2 నియమాలు ఎంత సరళంగా ఉంటాయో అంత శక్తివంతమైనది. అవి నున్నటి అద్దమైనా, వంగి ఉన్న చెంచా అయినా, ఎలాంటి ఉపరితలానికైనా వర్తిస్తాయి. అవునా? అవును. మొదటి నియమం పతన కోణం పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అంటే కాంతి కిరణం ఎంత వాలుగా వచ్చి ఉపరితలాన్ని తాకుతుందో అంతే వాలుతో తిరిగి వెనక్కి వెళుతుంది. ఏమాత్రం తేడా ఉండదు. ఓకే, అంటే ఒక క్రమపద్ధతి ప్రకారం జరుగుతుందన్నమాట. ఇక రెండో నియమం ఏంటి? రెండో నియమం ప్రకారం ఉపరితలంపైకి వస్తున్న కిరణం అంటే పతన కిరణం, వెనక్కి వెళ్తున్న కిరణం అంటే పరావర్తన కిరణం, మరియు ఆ తాకిన బిందువు వద్ద గీసిన లంబం ఇవన్నీ ఒకే తలంలో ఉంటాయి. ఇది కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. అంటే కాంతి అస్తవ్యస్తంగా కాకుండా ఒక క్రమపద్ధతిలో పరావర్తనం చెందుతుందని ఇది నిర్ధారిస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది. కరెక్ట్. ఈ 2 నియమాలే మన ఇళ్లల్లో ఉండే అద్దాల నుండి పెద్ద పెద్ద టెలిస్కోపుల వరకు అన్నింటికీ పునాది. ఉదాహరణకు మనం రోజూ చూసే సమతల దర్పణం అంటే ప్లేన్ మిర్రర్ తీసుకోండి. సరే. అందులో మన ప్రతిబింబం ఎప్పుడూ నిటారుగానే ఉంటుంది, మన సైజులోనే ఉంటుంది. అయితే ఇక్కడొక గమ్మత్తైన విషయముంది. మన కుడి చెయ్యి అద్దంలో ఎడమ చెయ్యిలా కనిపిస్తుంది. ఖచ్చితంగా. దీన్నే పార్శ్వ విలోమం లేదా లాటరల్ ఇన్వర్షన్ అంటారు. అందుకే అంబులెన్స్ అనే పదం వాహనాలపై తలక్రిందులుగా రాసి ఉంటుంది. అవును. ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ తన రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు ఆ పదం సరిగ్గా అంబులెన్స్ అని చదవగలుగుతాడు. ఇది చాలా తెలివైన అప్లికేషన్. నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం మిథ్యా ప్రతిబింబం లేదా వర్చువల్ ఇమేజ్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. మిథ్యా ప్రతిబింబం అంటే అద్దం లోపల ఉన్నట్టు కనిపించే చిత్రం. మనం అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ చిత్రం అద్దం వెనుక ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అవును, అనిపిస్తుంది. దాన్ని మనం గోడ మీద ప్రొజెక్ట్ చెయ్యలేం. అదే మిథ్యా ప్రతిబింబం. నిజ ప్రతిబింబాన్ని అంటే రియల్ ఇమేజ్ని సినిమా థియేటర్లో స్క్రీన్ మీద చూసినట్టుగా పట్టవచ్చు. ఓకే, అది చాలా స్పష్టంగా ఉంది. అంటే సమతల దర్పణాలు మనకు ఒక మిర్రర్ వరల్డ్ను చూపిస్తాయి, కానీ వంగి ఉన్న దర్పణాల సంగతేంటి? అంటే గోళాకార దర్పణాలు, స్పెరికల్ మిర్రర్స్. అవును, అవి 2 రకాలు గదా, పుటాకార మరియు కుంభాకార దర్పణాలు. అవును. ఇక్కడే కాంతితో అసలైన ఆట మొదలవుతుంది. ఈ దర్పణాలు కాంతిని కేవలం వెనక్కి పంపడమే కాదు, దాన్ని ఒకచోట చేర్చగలవు లేదా వ్యాపింపజేయగలవు. పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్ ఒక గొయ్యిలా లోపలికి వంగి ఉంటుంది. ఇది కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తుంది. అందుకే దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. అంటే డెంటిస్టులు మన దంతాలను పరీక్షించడానికి వాడే చిన్న అద్దం ఇదేనా? అది పంటిని చాలా పెద్దదిగా చూపిస్తుంది. ఖచ్చితంగా. డెంటిస్ట్ మిర్రర్, షేవింగ్ మిర్రర్లు ఇవన్నీ పుటాకార దర్పణాలే. వస్తువును చాలా దగ్గరగా పెట్టినప్పుడు అవి పెద్దదైనా, నిటారైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఓ. అదే టార్చ్ లైట్లు, వాహనాల హెడ్లైట్లలో బల్బును దాని నాభి అంటే ఫోకల్ పాయింట్ వద్ద ఉంచి కాంతిని ఒక శక్తివంతమైన పుంజంగా ముందుకు పంపిస్తారు. సోలార్ కుక్కర్లలో కూడా ఇది వాడతారనుకుంటా. అవును. సూర్యరశ్మిని ఒకచోట కేంద్రీకరించి వేడి పుట్టించడానికి ఇదే సూత్రం. మరి కుంభాకార దర్పణం అంటే కాన్వెక్స్ మిర్రర్, అది దీనికి పూర్తి వ్యతిరేకమా? అది బయటకు ఉబ్బెత్తుగా ఉంటుంది. అవును. ఇది కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది.
అంటే బయటకు వ్యాపింపచేస్తుంది. డైవర్హీమ్ అనమాట. అందుకే దీనిని వాహనాల సైడ్ మిర్రర్లుగా లేదా ఏటీఎంల వద్ద సెక్యూరిటీ మిర్రర్లుగా వాడతారు. ఎందుకు? ఇవి వెనుక ఉన్న చాలా పెద్ద ప్రాంతాన్ని చిన్నదిగా చూపిస్తాయి. అందుకే ఆ అద్దాలపై ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని రాసి ఉంటుంది. ఒక్క నిమిషం. ఆ హెచ్చరిక ఎందుకు రాస్తారు? ఆ అద్దాలు మనల్ని మోసం చేస్తున్నాయా? ఒక రకంగా చెప్పాలంటే అవును. కుంభాకార దర్పణం ప్రతిబింబాన్ని చిన్నదిగా చేస్తుంది కాబట్టి మన మెదడు ఆ వస్తువు చాలా దూరంగా ఉందని అంచనా వేస్తుంది. ఓ, అందుకేనా? కాని ఆ హెచ్చరిక ఒక ట్రేడ్ ఆఫ్. వెనుక వచ్చే వాహనం ఎంత దూరంలో ఉందో ఖచ్చితంగా తెలియకపోయినా మొత్తం ట్రాఫిక్ను ఒకేసారి చూడగలగడం డ్రైవర్కు చాలా ముఖ్యం. భద్రత కోసం ఖచ్చితత్వాన్ని కొద్దిగా వదులుకుంటాం. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ దర్పణాల ప్రవర్తనను మనం గణితంతో అంచనా వేయగలమా? ఇక్కడే ఫార్ములాలు రంగప్రవేశం చేస్తాయనుకుంటా. ఖచ్చితంగా. ఈ దర్పణాల ప్రవర్తనను వివరించడానికి ఒక అద్భుతమైన మ్యాప్ ఉంది. అదే దర్పణ సూత్రం. మిర్రర్ ఫార్ములా? అవును. దానిలోకి వెళ్లే ముందు ఒక చిన్న బేసిక్ ఫార్ములా ఉంది. F=R2. F=R/2. అంటే దర్పణం యొక్క నాభ్యాంతరం ఫోకల్ లెంత్ దాని వక్రతా వ్యాసార్థంలో రేడియస్ ఆఫ్ కర్వేచర్ సరిగ్గా సగం ఉంటుందని చెబుతుంది. ఓకే, ఇదొక ప్రాథమిక కొలత. ఇక అసలు మ్యాపు అంటే దర్పణ సూత్రం. 1F=1V+1U. ఈ అక్షరాలు చూడ్డానికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు. కాని ఇవి చాలా సింపుల్. U అంటే దర్పణం నుండి వస్తువు దూరం. వస్తువు దూరం. V అంటే దర్పణం నుండి ప్రతిబింబం దూరం. F అంటే నాభ్యాంతరం. అంతే. UVF. సరే. ఈ సూత్రం యొక్క గొప్పతనమేమిటంటే ఇది ఒక ప్రిడిక్టివ్ టూల్. దర్పణం ముందు ఒక వస్తువును ఎక్కడ పెట్టాలో U విలువ మనకు తెలిస్తే దాని ప్రతిబింబం ఎక్కడేర్పడుతుందో V విలువ మనం ఈ సూత్రంతో ఖచ్చితంగా లెక్కించవచ్చు. అద్భుతం. టెలిస్కోపులను డిజైన్ చేసే ఇంజనీర్లు సుదూర నక్షత్రాల ప్రతిబింబాలను ఖచ్చితంగా ఫోకస్ చేయడానికి ఈ గణితాన్నే ఉపయోగిస్తారు. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలిసింది సరే, కాని అది ఎంత పెద్దదిగా లేదా చిన్నదిగా ఉంటుందో ఎలా తెలుస్తుంది? దానికోసం కూడా ఏదైనా ఉందా? ఉంది. దాన్నే ఆవర్ధనం లేదా మ్యాగ్నిఫికేషన్ M అంటారు. దాని సూత్రం M=-V/U. -V/U. ఇది ప్రతిబింబం ఎత్తుకు వస్తువు ఎత్తుకు ఉన్న నిష్పత్తిని కూడా ఇస్తుంది. M=Hi/HO. ఆగండి, ఆ సూత్రంలో ఒక మైనస్ గుర్తుంది. M=-V/Uలో ఆ మైనస్ ఎందుకు? అది ఏదైనా టైపింగ్ పొరపాటా? అస్సలు కాదు. ఆ చిన్న మైనస్ గుర్తులోనే అసలు రహస్యం దాగి ఉంది. అది కేవలం ఒక గణిత గుర్తు కాదు, ఒక భౌతిక వాస్తవాన్ని సూచిస్తోంది. ఎలా? మనం లెక్కించినప్పుడు M విలువ మైనస్ వస్తే ఆ ప్రతిబింబం నిజమైనది మరియు తలక్రిందులుగా అంటే ఇన్వర్టెడ్గా ఏర్పడిందని అర్థం. ఓకే. అదే M విలువ ప్లస్ వస్తే ఆ ప్రతిబింబం మిథ్యా మరియు నిటారుగా అంటే ఎరెక్ట్గా ఉందని అర్థం. అద్భుతం. అంటే ఆ ఒక్క చిన్న గుర్తు ప్రతిబింబం యొక్క స్వభావాన్ని పూర్తిగా చెప్పేస్తుందన్నమాట. ఇది నిజంగా ఫిజిక్స్ యొక్క చీట్ కోడ్లాగే ఉంది. అవును. ఈ సూత్రాలు కాంతి ప్రవర్తనను ఎంత ఖచ్చితంగా ఎంత అందంగా వర్ణించగలవో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పటివరకు కాంతి ఒక ఉపరితలంపై పడి తిరిగి ఎలా వస్తుందో అంటే పరావర్తనం చూశాం. కానీ అదే కాంతి ఒక దానిగుండా ప్రయాణిస్తే ఏమవుతుంది అంటే గాలిలో నుండి నీటిలోకి వెళ్ళినప్పుడు. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. దీన్నే వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ అంటారు. సరిగ్గా. వక్రీభవనం అనేది మన దైనందిన జీవితంలో నిత్యం చూసే ఒక దృగ్విషయం. ఒక గ్లాసు నీటిలో చెంచా పెడితే అది వంగి ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, నిజమే. కొలను లోతు అది నిజంగా ఉన్నదానికంటే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటన్నింటికీ కారణం వక్రీభవనమే. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని దారి మారుతుంది. ఎందుకు మారుతుంది? ఎందుకంటే దాని వేగం మారుతుంది. కాంతి వేగం మారుతుందా? అదెప్పుడు స్థిరంగా ఉంటుందని అనుకున్నాను. శూన్యంలో కాంతి వేగం స్థిరం. కాని అది గాలి, నీరు లేదా గాజు వంటి పదార్థాల గుండా ప్రయాణించినప్పుడు దాని వేగం తగ్గుతుంది. దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక చెప్పాలంటే కాంతిని ఒక కారులా ఊహించుకోండి. అది నున్నటి తారు రోడ్డు మీద అంటే గాలిలో చాలా వేగంగా వెళుతుంది. సరే. అదే కారు తిడీరన ఇసుకలోకి అంటే నీరు లేదా గాజులోకి ప్రవేశిస్తేమవుతుంది? దాని వేగం వెంటనే తగ్గి కొద్దిగా పక్కకు తిరుగుతుంది.
ఇక్కడ అదే జరుగుతుంది. చాలా మంచి పోలిక. మరి ఈ వంగడాన్ని కూడా ఏదైనా నియమం లేదా సూత్రం వివరిస్తుందా? తప్పకుండా. దాని పేరే స్నెల్ నియమం, స్నెల్స్ లా. దీని సూత్రం sin I బై sin R ఈక్వల్ టు స్థిరాంకం. sin I బై sin R. అవును, ఈ స్థిరాంకాన్నే వక్రీభవన గుణకం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అంటారు. ఇది ఆ పదార్థం కాంతిని ఎంతగా వంచగలదో చెప్పే కొలమానం. ఈ వక్రీభవన గుణకానికి కూడా ఒక ఫార్ములా ఉంది కదా. సోర్స్ మెటీరియల్ ప్రకారం మ్యూ ఈక్వల్ టు గాలిలో కాంతివేగం, యానకంలో కాంతివేగం. అవును, దీని అర్థం ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎంత ఎక్కువగా ఉంటే ఆ పదార్థంలో కాంతి అంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది మరియు అంత ఎక్కువగా వంగుతుంది. ఉదాహరణకు బయటకు రాలేదు, అది లోపలే చాలాసార్లు అటూ ఇటూ పరావర్తనం చెందుతుంది. దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తర్వాత ఒక నిర్దిష్ట కోణం నుండి మాత్రమే బయటకొస్తుంది. అందుకే మనం ఏ వైపు నుండి చూసినా వజ్రం అంత ప్రకాశవంతంగా మెరుస్తుంది. అది ఒక రకంగా కాంతిని బంధించే ఒక అందమైన ఉచ్చు. అద్భుతం. సరే, దర్పణాలు పరావర్తన సూత్రంపై పనిచేస్తే వక్రీభవన సూత్రంపై పనిచేసేవి కటకాలు అంటే లెన్సెస్ అనుకుంటా. కెమెరాలు, కళ్ళజోడు, మైక్రోస్కోప్లో వాడేవి. ఖచ్చితంగా. కటకాలు కూడా రెండు ప్రధాన రకాలు. కుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్. ఇది మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి కాంతిని కేంద్రీకరిస్తుంది, కన్వర్జింగ్, భూతద్దంలాగా. కరెక్ట్. రెండవది పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్. ఇది మధ్యలో పల్లంగా ఉండి కాంతిని వికేంద్రీకరిస్తుంది, అంటే డైవర్జింగ్. దర్పణ సూత్రంలాగే కటకాలకు కూడా వాటి ప్రవర్తనను వివరించే ఒక సూత్రం ఉంటుందని ఊహిస్తున్నాను. అవు, దానిని కటక సూత్రం, లెన్స్ ఫార్ములా అంటారు. ఇది దర్పణ సూత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది, కాని ఒక చిన్న, చాలా ముఖ్యమైన తేడాతో. అదేంటి? కటక సూత్రం 1/f = 1/v - 1/u. ఒక్క నిమిషం. ఇక్కడ 1/v తర్వాత ప్లస్ గుర్తుకు బదులుగా మైనస్ గుర్తు ఉంది. దర్పణ సూత్రంలో 1/v + 1u అని ఉంది. ఈ చిన్న మార్పు అంత పెద్ద తేడాను తీసుకొస్తుందా? అదే సామాన్యే. ఆశ్చర్యకరమైన విషయం. భౌతిక శాస్త్రంలో ఆ చిన్న గుర్తులు ప్రపంచాన్ని మారుస్తాయి. ఆ ప్లస్ లేదా మైనస్ గుర్తు కాంతి కిరణాలు నిజంగా కలుస్తున్నాయా లేదా కలుస్తున్నట్టు కనిపిస్తున్నాయా అనేదాన్ని నిర్దేశిస్తుంది. వావ్! ఈ తేడా వల్లే దర్పణాలు మరియు కటకాలు వేర్వేరు రకాల ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. మరి కటకాలకు ఆవర్ధనం సూత్రం ఎలా ఉంటుంది? దానిలో కూడా ఏదైనా తేడా ఉందా? ఉంది. కటకాలకు ఆవర్ధనం సూత్రం m = v/u. ఇక్కడ మైనస్ గుర్తులేదు. లేదు. ఈ తేడాల వల్లే మనం లెక్కలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న గుర్తు మార్పు తుది ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక చివరిగా కటక సామర్థ్యం, పవర్ ఆఫ్ ఎ లెన్స్. మనం కళ్ళజోడు కోసం డాక్టర్ను కలిసినప్పుడు వారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్పై ఒక నంబర్ ఉంటుంది. అది ఇదేనా? సరిగ్గాదే. కటక సామర్థ్యం P అంటే ఒక కటకం కాంతిని ఎంత బలంగా కేంద్రీకరించగలదు లేదా వికేంద్రీకరించగలదు అని చెప్పే కొలమానం. దీని సూత్రం చాలా సులభం. P = 1/f. P = 1/f. అవును. ఇక్కడ f అంటే నాభ్యంతరం, దాన్ని ఖచ్చితంగా మీటర్లలో కొలవాలి. దీని ప్రమాణం డయాప్టర్ D. అందుకే ప్రిస్క్రిప్షన్పై +2.0D లేదా -1.5D అని రాసి ఉంటుంది. ఆ ప్లస్ మైనస్ గుర్తులు ఏం సూచిస్తాయి? ప్లస్ గుర్తు ఉంటే అది కాంతిని కేంద్రీకరించే కుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్ అనర్థం. దీనిని దూరదృష్టి ఉన్నవారు వాడతారు. దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించనప్పుడు. కరెక్ట్. మైనస్ గుర్తు ఉంటే అది కాంతిని వికేంద్రీకరించే పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్ అనర్థం. దీనిని రస్వదృష్టి ఉన్నవారు వాడతారు, అంటే దూరం వస్తువులు సరిగ్గా కనిపించనప్పుడు. అద్భుతం. అంటే మన కంటి చూపులోని లోపాన్ని సరిచేయడానికి కూడా ఈ ప్రాథమిక సూత్రాలే ఆధారం. అవును. మన కన్ను కూడా ఒక అద్భుతమైన కటకాన్ని కలిగి ఉంటుంది. ఆ కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకుంటూ దగ్గర, దూరం వస్తువులను మన రెటీనాపై ఫోకస్ చేస్తుంది. ఆ ప్రక్రియలో లోపం వచ్చినప్పుడే మనకు కళ్ళజోడు అవసరమవుతుంది. కాబట్టి ఈరోజు చర్చలో మనం కాంతిని నియంత్రించే 2 ప్రాథమిక మార్గాలను చూశాం: పరావర్తనం మరియు వక్రీభవనం. అద్దాలు, కటకాలు ఈ సూత్రాలను ఉపయోగించి కాంతితో ఎలా ఆడుకుంటాయో అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా
దర్పణ సూత్రం, కటక సూత్రం, ఆవర్ధనం ఈ సూత్రాలు ఈ దృగ్విషయాలను ఎలా ఖచ్చితంగా వివరిస్తాయో తెలుసుకున్నాం.